ఎలక్షన్ కమిషన్ వారు కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్నవారికి వాళ్ళ యొక్క ఓటర్ కార్డులో రెసిడెన్సీని చేంజ్ చేసుకోవడానికి ఓటర్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, అలానే ఫోటో, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడానికి ఒకవేళ ఆల్రెడీ మీకు ఓటర్ కార్డు ఉండి అది కనుక మీకు తడిసిపోవడం కావచ్చు, బ్రేక్ అవ్వడం కావచ్చు, సో ఇలాంటివి జరిగితే వాటిని మీరు రిప్లేస్మెంట్ చేసుకుంటా కూడా మన ఎలక్షన్ కమిషన్ వారు అవకాశం ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా ఒక అప్డేట్ పెడితే వితిన్ 10 మినిట్స్లోనే మనకు ఓటర్ కార్డులో అప్డేషన్ అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క ఓటర్ కార్డులో కరెక్షన్ ఎలా పెట్టుకోవాలో ప్రస్తుతం నేను ఎగ్జాంపుల్గా ఒక మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసి చూపిస్తాను. తర్వాత నా యొక్క ఓటర్ కార్డు కూడా నేనైతే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీ మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి voters.eci.gov.in అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు డైరెక్ట్గా ఓటర్ హెల్ప్ లైన్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఎలా ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఫామ్స్ అని చెప్పేసి మనకు చాలా కొన్ని ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మనం కొత్త ఓటర్ కార్డు మనం అప్లై చేయాలన్నా ఓటర్ కార్డులో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఫోటో కావచ్చు, మనకి మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, మనకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉంటే మనకి ఓటర్ కార్డు రిప్లేస్మెంట్ కావచ్చు. సో వీటికి సంబంధించి ఏ సర్వీస్ మనం చేయించుకోవాలనుకున్నా సరే, అంటే మన సెల్ఫ్గా మనం చేసుకుందాం అనుకున్నా సరే, లేకపోతే మన సెల్ఫ్గా కాకపోయినా సరే వేరే వాళ్ళకి మనం సర్వీస్ చేయాలనుకున్నా సరే కంపల్సరీగా మనమైతే ఇక్కడ సైన్అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక అకౌంట్ మనమైతే క్రియేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం మన పోలింగ్ బూత్కి సంబంధించి వివరాలు మనం తెలుసుకోవాలనుకున్నా సరే, అంటే పోలింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలనుకున్నా సరే కంపల్సరీగా మనమైతే దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ లాగిన్, సైన్అప్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి అకౌంట్ లేదు కాబట్టి సైన్అప్ మీద ట్యాప్ చేయాలి. ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ ప్రాసెసింగ్. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇండియన్ రెసిడెంట్ ఎలక్టోరల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క క్యాప్చర్ని మీరు ఎంటర్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటారు. ఆ యొక్క పాస్వర్డ్ మీరైతే క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు హోమ్ పేజ్లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇండియన్ రెసిడెంట్ ఎలక్టోరల్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, మీకు ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ కావచ్చు, ఇలా మనం ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. సైన్అప్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక న్యూమరికల్ నెంబర్ మనకుంటే పాస్వర్డ్ మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోతుంది. సో దీన్ని మీరు ఫాలో అయ్యి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అయితే మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి కూడా మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఎంటర్ చేయడం ద్వారా మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే లాగిన్ అవ్వచ్చు. సక్సెస్ఫుల్గా ఈ పోర్టల్లో నేనైతే లాగిన్ అయిపోయాను. ఇక్కడ నా యొక్క నేమ్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టోర్స్ కనిపిస్తుంది కదా, ఫామ్ 6 అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 12 స్టెప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క స్టెప్స్ని మనం ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేస్తే తర్వాత మా యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క అప్లికేషన్ అనేది సచివాలయం స్టాఫ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి సో మనకు కాల్ చేయడం జరుగుతుంది కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురామని. సో వాళ్ళు మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసామో దాని వాళ్ళు కన్సిడర్ చేసి మనకు కొత్త ఓటర్ కార్డు వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం కరెక్షన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్టోరల్ రోల్, రిప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ PWD అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఫిల్ ఫామ్ 6 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు చూపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్గా మీరు చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళకి మీరు కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటారు. నా సెల్ఫ్గా నేను కరెక్షన్ చేసుకుంటున్నాను కాబట్టి సెల్ఫ్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా నా యొక్క ఎపిక్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. మనం సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నా యొక్క స్టేట్, నా యొక్క పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, నా యొక్క నేమ్, నా యొక్క సర్నేమ్, రిలేటివ్ నేమ్,
రిలేటివ్స్ నేమ్ అన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కొన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే మీద ట్యాప్ చేయండి. మనం ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ అని చూపిస్తూ ఉంటుంది. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఎంట్రీస్ రోల్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రో రోల్, ఇష్యూస్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి మనకు 4 ఆప్షన్లు చూపిస్తూ ఉంటాయి. సో నేనేంటి నా యొక్క ఓటర్ కార్డులో నేను కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కరెక్షన్ ఇన్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రో రోల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక మనం క్లిక్ చేయాలి. ఓకే మీద ట్యాప్ చేద్దాం. మనం ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నా యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో వీటిని కూడా మీరు టచ్ చేసిన పని లేదు. సో మీరేం చేస్తారంటే డౌన్కి అయితే వచ్చేయండి. బాగా కాస్త డౌన్లో అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రో రోల్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఏజ్, రిలేషన్ టైప్, రిలేటివ్స్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటో అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు చూపిస్తూ ఉంటాయి. మనం ఏంటి మన యొక్క ఓటర్ కార్డులో మొబైల్ నెంబర్ని మనం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నారో కొత్త మొబైల్ నెంబర్ని ప్రస్తుతం మీ యొక్క మొబైల్లో ఉండాలి. ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరైతే ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే అడుగుతారు. ఇక్కడ ప్లేస్ దగ్గర మీకు మండలం కావచ్చు, మీకు పంచాయతీ కావచ్చు, మీకు విలేజ్ కావచ్చు, మీరు ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత డౌన్లో మనకు క్యాప్చా అడుగుతారు. ఇక్కడ మన క్యాప్చాని ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ దేని గురించి అంటే కన్ఫర్మేషన్ కోసం సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరైతే ఎంట్రీ అయితే చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన లాస్ట్ వన్ వచ్చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎస్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్ 10 minutes తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ ఈపిక్ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఈపిక్ నెంబర్ ఉందో ఆ యొక్క ఈపిక్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీకు స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు డౌన్లో మన యొక్క నేమ్, మన యొక్క రిలేటివ్ నేమ్, స్టేట్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసామో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేసి మీకు మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీకు ఓటర్ కార్డుని మీరైతే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.